హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ మనసులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో వారి మనసులో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు రిలేషన్షిప్ వైజ్, అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే మీరు బాగా ఇష్టపడుతున్న ఎమోషనల్గా మీరు రిలేషన్షిప్లో ఎవరితో అయితే కనెక్ట్ అయ్యి ఉన్నారో, వాళ్ళు సపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న, మీ పక్కనే ఉన్న, లేదు అసలు వాళ్ళ మీతో బాగా ఉన్న ఎవరైనా సరే, వాళ్ళ ఏ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు. మీకు ఎమోషనల్గా ఎవరితోనైతే బాగా కనెక్షన్ ఉంటుందో వాళ్ళ గురించి అయితే రీడింగ్ చేయడం జరుగుతుంది గాయస్. సో రీడింగ్ అయితే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీ కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గాయస్. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక మీదట స్క్రీన్ మీద కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే 1 క్వశ్చన్ వచ్చి 100 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. అయితే పేషెన్సీతో నేను ఆన్సర్ ఇచ్చేంత వరకు ఉండగలము, వెయిట్ చేయగలము అనుకునే వాళ్ళు మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వండి గైస్. సో రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం 1 వీక్ టైం అయితే పెడతాను. ఈ టైంలో అంటే నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వెంటనే నేను రిప్లైస్ అయితే ఇవ్వలేను. సో మీరు ఎవరికైనా అట్లా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పేషెన్స్తో వెయిట్ చేసిన వాళ్ళైతే అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా ఎవరైతే రీడింగ్స్ అంటే కంటిన్యూషన్గా మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరి కోసం అయితే నేను మంత్లీ వన్స్ ఎవరో ఒకరికి పర్సనల్ రీడింగ్ అయితే చేసి మీకు ఆ రీడింగ్ని అయితే ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను నా తరపు నుంచి ఫ్రీగా. అయితే ఎవరైతే లైక్ చేసి షేర్ చేస్తారో వాళ్ళవన్నీ కూడా, కామెంట్ చేస్తారో వాళ్ళవన్నీ కూడా నేను చెప్తాను. దానికి ఎట్లా ఫాలో అవ్వాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో. సో అట్లా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో, ఎవరైతే లైక్ చేస్తున్నారో, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరొకరికైతే పర్సనల్ రీడింగ్ మొత్తం చేయడం అయితే జరుగుతుంది. మంత్లీ వన్స్ ఒక్కరికైతే పెట్టడం అయితే జరుగుతుంది గైస్. అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చుతుంది, మాకు కనెక్ట్ అయ్యింది అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా వారి మనసులో ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, వారి మనసులో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక చక్కటి సమాధానాన్ని అయితే ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ అందరికీ కూడా వారి యొక్క లైఫ్ గురించి ఒక హ్యాపీ మెసేజెస్ దొరికేలాగా ఒక మంచి రిప్లైస్ని అయితే ఇవ్వండి యూనివర్స్. అందరి తరపు నుంచి నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను. వారందరి తరపు నుంచి యూనివర్స్ వారి యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కన్వే చేస్తున్నాను యూనివర్స్. సో తప్పకుండా ఒక మంచి మెసేజెస్ని, రైట్ మెసేజెస్ని వారికి అందించండి, ప్రాపర్ మెసేజెస్ని వారికి అందించండి. Gratitude. The Empress, the Tower, Three of Swords. సో ఈరోజు రీడింగ్లో మనం ఏం టాపిక్ తీసుకున్నామంటే మీరు ఎవరినైతే సోల్మేట్ అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో అట్లాంటి వారి మనసులో మీ గురించి, మీ రిలేషన్షిప్ గురించి ఏ విధమైన ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం అనుకున్నాం కదా. టాపిక్ అదైతే. సో ది ఎంప్రెస్, ది టార్ అండ్ 3 of Swords ఎనర్జీ. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక పెయిన్ఫుల్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ అవుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది మనకి. బట్ మీ సైడ్ నుంచి ఎట్లా ఉందంటే మీరు జెన్యూన్గానే ఉన్నారు. ది ఎంప్రెస్ ఎట్లా అంటే మీరు ఆ రిలేషన్షిప్ని అయితే కోరుకుంటున్నారు.
మీరు రిలేషన్షిప్లో ఏదో ఒక హ్యాపీ మూమెంట్ని అయితే చూడాలి అని అనుకుంటున్నారు. అన్ని విషయాలలోనూ మీ సైడ్ నుంచి చూస్తే మీకు ఎట్లా ఉందంటే ఒక హై హై ఎక్స్పెక్టేషన్తో ఆ రిలేషన్షిప్ అయితే మీకు కావాలి అన్నట్లు మీరున్నారు. అన్ని విధాలుగా కూడా మీరు దానికి కనెక్ట్ అయిపోయి ఉన్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. బట్ ఆ సిచ్యువేషన్స్ అట్లా మీ మనసులో అలా ఉన్న సిచ్యువేషన్స్ వైజ్ ఎట్లా ఉన్నాయంటే హార్ట్ బ్రేక్ అయినట్టు, అంటే మీరు చాలా హోప్ఫుల్గా మీ రిలేషన్షిప్ మీద ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్ నాకు కావాలి, ఇది నా కోసమే, వీళ్ళు మా కోసమే, వీళ్ళని నేను నమ్ముతున్నాను, వీళ్ళతో ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యాను ఈ రిలేషన్షిప్లో అనేది మీ ఆలోచన. కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఆ రిలేషన్షిప్ ఎట్లా అనిపిస్తుంది, మీకు ఒక పెయిన్ చూపిస్తుంది. అంటే మనసులో ఏదో బాధ అనేది మీరు పడుతున్నట్టు, అంటే ఒక హ్యాపీ మూమెంట్స్ని ఇక్కడ రిప్రజెంట్ అవ్వట్లేదు, మనసులో బాధ అనేది ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మీ రిలేషన్షిప్ మీరు బాగా నమ్మేశారు అవతల వ్యక్తిని, అది ఎవరైనా అయి ఉండొచ్చు అని మనం అనుకున్నాం కదా గైస్. ఎట్లా అంటే ఎమోషనల్గా మీరు ఎవరితో కనెక్ట్ అవుతారు, ఎమోషనల్గా మీ పార్ట్నర్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ బ్రదర్ అండ్ సిస్టర్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ మదర్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎవరితో మీరు కనెక్ట్ అవుతున్నారో, ఎవరు మీ పర్సన్ అనుకుంటున్నారో, ఎవరు ఎమోషనల్గా మీతో మింగిల్ అయ్యి ఉన్నారు అనుకుంటున్నారు, అట్లాంటి వారి గురించి మాత్రమే ఆలోచించండి. ది టవర్ ఎలా ఉందంటే మీరు హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. లైఫ్ ఇలా ఉండాలి, మా రిలేషన్ ఇలా ఉండాలి, మేము ఇట్లా ఉండాలి, అలా ఉండాలి అని మీరేమనుకున్నారో అదంతా జరగట్లేదు అని మీకు తెలుస్తుంది. ఎట్లా ఉందంటే మీరు బాగా ఊహలు, అంటే ఎంత మంచి రిలేషన్షిప్ అని మీరు మీ బాండింగ్ అంతా బాగుండాలని మీరు కోరుకుంటే అక్కడ ఏం జరుగుతుంది, పైకి తీసుకెళ్ళి, అంటే ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ, అంటే అంతర్ లెవెల్లో ఎత్తైన ప్రదేశం అని మనం ఎందుకు అంటున్నామంటే కింద నుంచి చూస్తే పైకి కొండ ఎంతో అందంగా ఉంటుంది. ఏదైనా మనం మంచి విషయాన్ని చెప్పాలంటే ఎంత ఎంత ప్రేమ ఉంది, ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆ హైట్ లెవెల్లో చూపిస్తాం. ఏదైనా ఎక్కువ ఆకాశం అంత ప్రేమ ఉంది, లేకపోతే అలా అని ఎవరైనా చెప్తారు. ఏదైనా ఎక్కువ చూపించాలంటే, అట్లా ఎక్కువ చూపించాలంటే పైకి, అంత పైకి తీసుకువెళ్ళిన తర్వాత మీరు అంత ఆలోచనలు పెట్టుకొని వారి మీద అంత నమ్మకం పెట్టుకొని మీ లైఫ్లో వాళ్ళకి అంత ప్లేస్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే ఆ పై నుంచి కింద పడిపోతున్న సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరిగినాయి. అంటే ఎట్లా, అంత పై నుంచి కింద నుంచి పడిపోతే ఒక రకం, మనం ఇక్కడ నిలబడిన దగ్గర నుంచి పడిపోతుంటే ఎట్లా ఉంటుందంటే అక్కడ పెయిన్ తక్కువగా ఉంటుంది, దెబ్బ తక్కువగా ఉంటుంది. ఓహో ఇక్కడి నుంచి, అంటే స్టార్టింగ్లో ఎట్లా, స్టార్టింగ్ స్టేజ్ అది కింద నుంచి కిందే పడిపోవడం. కానీ మీరు అలా పడిపోలేదు, మీరు వాళ్ళని నమ్మేశారు, మీ దగ్గర ఏదైతే ఉందో అన్నీ వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, వాళ్ళతోనే లైఫ్ అనుకున్నారు. మీ మనీ కానీ మీ మనసును కానీ అన్నిటినీ వాళ్ళ కోసమే అన్నట్లు ఉన్నారు, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఇట్లా జరిగి మిమ్మల్ని నమ్మించిన తర్వాత మీ నమ్మకాన్ని మొత్తం పొందిన తర్వాత అక్కడి నుంచి పైనుంచి మీరు కింద అంటే వాళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఇచ్చే జరకలు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయంటే, అయ్య బాబోయ్ పైనుంచి రిలేషన్షిప్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, అంత పైనుంచి కింద పడిపోతుంటే అగాధంలో పడిపోయినట్టు ఉంటుంది. అసలు ఎక్కడ తేరుకుంటారో, అసలు ఉంటామా లేదా అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అది ఆలోచించుకుంటే తెలుస్తుంది కదా. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ది టవర్లో మీకు ఆ విధమైన సిచ్యువేషన్స్, అంటే రిలేషన్షిప్ వైజ్ అసలు ఏంటి నా పొజిషన్, అసలు నాకంటే ఒక దగ్గర నిలబడిన స్టేజు లేదు, లేకపోతే ఒక దగ్గర కూర్చున్న స్టేజ్ లేదు, పైనుంచి కింద పడిపోతున్నారు. అంటే రిలేషన్షిప్లో అక్కడ క్లారిటీ లేదు, మీరు ఎక్కడ ఆగుతారో మీకే తెలియదు అన్నట్లు, మీరు ఊహించుకున్నది ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో 3 ఆఫ్ స్వాడ్ ఎనర్జీ కూడా అది ఏదో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీ మనసుని గుచ్చేస్తున్నాయి. అంటే ఎలా అంటే ఆ ఆలోచనలు కానీ, అంటే మీ పర్సన్ నుంచి, ఎవరైతే మీ సోల్మేట్ అనుకున్నారో, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ పెయిన్ మనసుకు గుచ్చుకుంటుందంటే ఎవరు వేరే వాళ్ళు వచ్చి చెప్పినా మీరు అంత పట్టించుకోరు. అంటే వేరే మీ ఎమోషనల్ కనెక్ట్ అయిన పర్సన్తో మీకు ఏమైనా ఇబ్బంది కలిగితేనే అది మనసుకి మీకు బాధ అనిపిస్తుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి వాళ్ళ మీరు ఇబ్బంది పడితే అంత పెయిన్ మీకు ఉండదు. ఆ నిమిషం బాధపడతారు, వదిలేస్తారు. కానీ మీరేమనుకుంటారు, వీళ్ళే మా లోకం, వీళ్ళతోనే మా లైఫ్, వీళ్ళు కావాలి అని ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళ ద్వారా ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినా కూడా అది మీ మనసుని గాయపరిచే విధంగా ఉంటుంది. అట్లాంటి పెయిన్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. క్వీన్ ఆఫ్ కప్స్
బట్ ఏమైనా కూడా మీరు ఎట్లా ఉన్నారంటే మీ ఆలోచన ఏదైతే మేము ది హీరపంత్ ఏదైతే మేము నమ్ముతున్నామో, ఏదైతే ఎమోషనల్గా మేము కనెక్ట్ అయ్యామో అది మేము దక్కించుకొని తీరాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంది. అంటే దేనికైతే మీరు మీ సోల్మేట్ అనుకొని కనెక్ట్ అయ్యారో ఆ ఎమోషనల్ కనెక్షన్ మీకు, మీరు ఒక రోజు కోసం 2 రోజుల కోసం మీరు ఆ రిలేషన్షిప్లోకి మీరు వెళ్ళలేదు. మీరు జెన్యూన్ పర్సన్ కాబట్టి మీకు లైఫ్ లాంగ్ ఆ రిలేషన్ కావాలి, అట్లాంటి అఫెక్షన్ కావాలి, అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్ కావాలి అనుకొని మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళారు. మీరు వాళ్ళని నమ్మారు, వాళ్ళతోనే మీ లైఫ్ అనుకున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే పెయిన్ వల్ల మీరు ఎట్లా అనుకుంటున్నారంటే ఏది జరిగినా కూడా మేము దేవుడు ది హీరపంత్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎట్లా ఉన్నాయంటే ఏది జరిగినా ముందు అంతా కూడా విధికి అంటే దేవుడి మీద భారం వేస్తాము. మేము ఇట్లానే ఉంటాము, మేము ఏదైతే కల్చర్ని నమ్ముకున్నామో, మేము ఏదైతే సాంప్రదాయాలను పాటిస్తున్నామో, మేము ఏదైతే పెద్దవాళ్ళు నిర్దేశించినవి ఏవైతే ఉన్నాయో వాటిలోనే మేము వెళ్తాం, దేవుడి మీద భారం వేస్తాం. కానీ మేము అనుకున్నదైతే ఈ ఎమోషనల్గా మేము ఎవరితోనైతే కనెక్ట్ అయ్యామో వాళ్ళ కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధమే. అంటే ముందుకు వెళ్ళి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, అసలు ఎందుకు మా నుంచి దూరం అయ్యారో అనేది తెలుసుకోవాలనేది మీ ఆలోచన అనేది ఇక్కడ తెలుస్తుంది. సో మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీద అయితే ఉన్నారు గైస్. సో చూద్దాం ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అని. ఏస్ ఆఫ్ వాండ్స్ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అసలు, వాళ్ళ ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ కప్స్. సో ఇప్పుడు మీ పర్సన్ మనసులోని ఆలోచన అయితే మనం తెలుసుకుందాం. ఎట్లా ఉందంటే ఇప్పుడు వీళ్ళకి ది ఎంపరర్ వాళ్ళు ఎట్లా అంటే మీ దగ్గర మీలాగా నటించారు, మీ దగ్గర మీలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని బాగా నమ్మించారు. తర్వాత వాళ్ళ లైఫ్లో ఇంకా వేరే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూసారా వాళ్ళ ఎట్లా ఉన్నారంటే 7 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎవరి దగ్గర నుంచో వాళ్ళు ప్రేమనైతే ఆశిస్తున్నారు. అంటే మీ దగ్గర అన్నీ అయిపోయి మిమ్మల్ని ఏమారుస్తున్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా చెప్తే అది వినాలనుకుంటున్నారు. మీకంటే అటుపక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా మాటలు కానీ వాళ్ళతో ఉండడం కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే డబ్బుల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, మనీ సంపాదించాలన్న ఆలోచన కూడా ఉంది. అన్నిటిని మనీ పరంగా ప్రతిదాన్ని వాళ్ళు గ్రిప్లో పెట్టుకోవాలన్న ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. ఏస్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఎట్లా అంటే వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు కాకుండా వేరే పర్సన్స్ ఎవరో కనిపిస్తున్నారు, వేరే అఫెక్షన్లో వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటున్నారు, వేరే వాళ్ళతో ఎవరితోనో కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో డబ్బు పరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అంటే అటుపక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ కోసం మనీ పరంగా మీకంటే ఒక స్టెప్ పైన ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకి మనీ పరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా చూపించిన పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు. వీళ్ళకి ఆల్రెడీ ఆ మనీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఒక మనీని చేతిలో పెట్టుకోవాలి, అన్నింటినీ కూడా మేము సాధించాలి, ఇట్లాంటి ఆలోచనలు వీళ్ళతో ఉంటే మాకు ఇవన్నీ కలిసి వస్తాయి అన్న ఆలోచన. అంటే మీతో ఉంటే వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు, లేకపోతే మీరు వాళ్ళకి ఏ రకంగానూ కూడా ఉపయోగపడట్లేదు. అటుపక్క ఎవరైతే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఇప్పటి వరకు మీ మీద చూపించిన ఇంట్రెస్ట్ ఇప్పుడు మేము నెమ్మదిగా వేరే పర్సన్ మీదకి వాళ్ళకి వెళ్ళింది. ఆ పర్సన్ మీకంటే వాళ్ళకి ఎలా అనిపిస్తున్నారంటే ఫైనాన్షియల్గా బాగా సెటిల్డ్ పర్సన్ లాగా, అన్నీ ఉన్న వాళ్ళలాగా వీళ్ళ దగ్గర ఉంటే మాకు కూడా బాగా కలిసి వస్తుంది, లేకపోతే ఫైనాన్షియల్గా కలిసి వస్తుంది, లేకపోతే జాబ్ రిలేటెడ్గా కలిసి వస్తుంది, లేకపోతే కెరియర్ పరంగా కలిసి వస్తుంది. ఇట్లాంటి ఆలోచన వీళ్ళను ఉపయోగించుకొని నేను ది ఎంపరర్ అంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోగలను, ఈ ముందు ఉన్న పర్సన్తో ఉంటే మీతో ఉంటే ఏమీ నాకు జరగట్లేదు ఇక్కడ అని చెప్పి మీ మనసుని బ్రేక్ చేసి ఇలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో వారు ఉన్నారు. ఇప్పుడు మన టాపిక్ అదే కదా, వాళ్ళ మనసులో ఏమైతే ఉంది అనేది. ఇట్లా ముందుకు వెళ్ళాలి ది ఎంపరర్గా అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి, అన్నీ కూడా నా చేతిలోకి తీసుకోవాలి, అన్నీ అంటే ఏదైతే ఫైనాన్షియల్గా వాళ్ళ చేతిలోకి వస్తుందో తర్వాత వాళ్ళు కోరుకున్న రైట్స్ అంటే ఏదైతే వాళ్ళు అన్నింటిలోనూ కూడా పై చేయిగా ఉండాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని పొందగలము అనే ఆలోచన వాళ్ళలో ఉంది. ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉంది వాళ్ళకి. కానీ ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ వేసుకుంటూ వెళ్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు మీ పర్సన్ అని. ఇంకా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చూసారు కదా గైస్.
బయటికైతే కనిపించేది ఒకటి, లోపల జరుగుతుంది. ప్రతి మనిషికి కూడా లోపల జరుగుతుంది ఒకటి. బయటికి మీ వరకు మీతో మంచిగా ఉన్నారు ఇన్నాళ్ళు, కానీ మిమ్మల్ని నుంచి వేరే పర్సన్కి అట్రాక్ట్ అవుతున్నారు. అంటే మీ దగ్గర మీరు నమ్మి మీ దగ్గర ఉన్నవన్నీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతోనే మీ లైఫ్ అనుకున్న సమ్టైమ్స్ ఎట్లా అంటే మనుషుల బుద్ధి పరిస్థితులు బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళకున్న ఇన్నర్ మైండ్ సెట్ని కూడా ఒక్కొక్కసారి బయటకు తీస్తారంటే మనిషిని ఎప్పుడు ఒకవైపే చూస్తూ ఉంటాం మనం, కానీ రెండో సైడ్ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇది అనేది ఉంటుంది. మీరు ఎంత జెన్యున్గా ఉన్నారో వాళ్ళు అలా లేరు. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. అనుకున్నాం కదా, ఇప్పుడు ఎవరో ఒక పర్సన్తో అట్రాక్ట్ అవుతున్నారు. ఆ పర్సన్ మీకంటే బెస్ట్ పర్సన్ అని వాళ్ళకి డబ్బులు ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వచ్చని, వాళ్ళు కోరుకున్నది అన్ని వర్క్ పరంగా వారు ముందుకెళ్ళొచ్చని, చక్కగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఒక స్టేటస్ పరంగా ఒక మెయింటైన్ చేయొచ్చని, ఇట్లాంటి ఆలోచనలు ఇట్లాంటి ఏంటంటే కోరిక వాళ్ళకు ఉంది, ఆశ అనేది వాళ్ళకు ఉంది. ఇంకా వాళ్ళ 3 ఆఫ్ వాండ్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఇట్లా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని యాక్షన్ రూపంలో పెట్టాలి. అంటే ఇప్పుడు అనుకున్నది మీ దగ్గరే ఉంటున్నారు, లేకపోతే సపరేషన్లోకి వెళ్ళారు, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారు. మీరేమో వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీ ఆలోచన. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇక మీదట లేట్ చేయకూడదు, మేము ప్రతిదీ కూడా వర్క్ రూపంలో, అంటే ఏదైతే ఇంకొక పర్సన్ని కలవాలి అని వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో దానికోసం వాళ్ళు ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారంటే ఏది ఆలోచించుకుంటూ కూర్చోవట్లేదు. ముందుకు ఎలా వెళ్ళాలి, వాళ్ళతో మేము ఎలాగా హ్యాపీగా ఉండాలి, లేకపోతే మా స్కిల్ ఇక్కడ చూసారా, స్కిల్ కూడా డెవలప్, అంటే డబ్బుల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది మనిషికి. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనీ మైండెడ్ అని మనం అనుకున్నాం. మనీ మైండెడ్ కాబట్టి మీరు అంత ఎఫెక్షన్, అంత ఎమోషనల్ కనెక్షన్ చూపించినా వాళ్ళు మనీ కోసం వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం, వాళ్ళ మాటలకు అట్రాక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న పేరు కానీ వాళ్ళకున్న మంచి సొసైటీలో ఏదైనా గౌరవం అని కానీ మాకు కూడా వస్తుంది, మేము కూడా సెటిల్ అయిపోతాం అని ఇట్లాంటి ఆలోచన కానీ ఆ పర్సన్ మనసులో ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది రీడింగ్లో మనకి. సో ఇదే విధంగా వాళ్ళు ఇంకా వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకుంటున్నారంటే, స్కిల్ డెవలప్ చేసుకోవడం అంటే వాళ్ళకున్నది ఒక జాబ్ రిలేటెడ్గా కానీ వాళ్ళ కెరియర్ రిలేటెడ్గా కానీ వాళ్ళకున్న స్కిల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళ నైపుణ్యాలు పెంచుకోవడమే కాకుండా అది జాబ్ రిలేటెడ్గా ఇంకా వాళ్ళు పర్సనల్గా ఎలా వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకుంటున్నారంటే వాళ్ళని ఎట్లా మన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలి, ఎట్లా మన మాటలతో వాళ్ళని పడేసేయాలి, మన అపీరెన్స్తో ఎట్లా వాళ్ళని ఇంకా మన వైపుకి తిప్పుకోవాలి, తొందరగా నా కోరిక ఎలా తీర్చుకోవాలంటే డబ్బు పరంగా వీళ్ళకి ఒక ఆలోచన ఉంది కదా, మనం ఎలా చేసుకోవాలి, మనం ఎలా చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి, నా గ్రిప్ ఎలా పెంచుకోవాలి, ఇట్లాంటివి. అంటే ఇది ఇన్నర్గా చేస్తూ ఉంటారు. బయటికి ఎలా చేస్తూ ఉంటారు, స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక కోర్స్ నేర్చుకోవడం కానీ, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం కానీ, మాటలు పెంచుకోవడం కానీ ఇట్లాంటివి బయటికి చేస్తూ ఉంటారు. లోపల స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఇంకా నేనేం చేస్తే నాకు బాగా అందరు అట్రాక్ట్ అవుతారు, ఇంకా నేనేం చేస్తే నేను మంచిగా ముందుకు వెళ్ళిపోతాను, ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా వాళ్ళ యాక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు అనేది అయితే వాళ్ళ మనసులోని ఆలోచన ఇక్కడ జరుగుతుంది కూడా అదే అనేది యూనివర్స్ తెలియచేస్తుంది గైస్. సో 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, మళ్ళీ మనకి వాండ్స్ ఎనర్జీ వచ్చింది చూడండి. వాండ్స్ ఎనర్జీ, 7 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. చూసారా, అన్ని వాండ్స్ ఎనర్జీసే. అంటే ఏంటంటే వాళ్ళు ప్రతిదాన్ని అంటే ఇదంతా వాళ్ళ కర్మ. ఇప్పుడు మీరు చెప్పేది నేను చెప్పేది వాళ్ళు ఏమీ వినే సిచ్యువేషన్స్లో లేరు. వాళ్ళ మనసులో ఏదైతే ఆలోచన అనేది వచ్చిందో, ఇప్పుడు కర్మ అంటే చెడు కర్మ మంచి కర్మ అనేది కాదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో వాళ్ళ పని. కర్మ అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ పని, వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని యాక్షన్ రూపంలో ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచి చేశారనుకోండి మంచి ఫలితం వస్తుంది, మంచి కర్మ ఫలితం మంచిగా వస్తుంది. అది చెడు చేశారనుకోండి చెడు కర్మ ఫలితమే వాళ్ళు అనుభవిస్తారు. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెడు చేస్తున్నామనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే మీ మనసుని బాధ పెట్టారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీకు ఫస్టే చెప్పాం, పెయిన్ మీ మనసుని ముక్కలు చేసి గాయపరిచి మీ రిలేషన్షిప్ ఏంటో అర్థం తెలియకుండా మిమ్మల్ని సగంలో అర్ధాంతరంగా వదిలేసేసి వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు.
ఆ వేలో వాళ్ళు ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారు, దాని పరంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే ఆలోచనతో స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు వెళ్తే మా పని త్వరగా అవుతుంది, మేము ఎలా వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, ఏ రకంగా వెళ్తే నేను త్వరగా సెటిల్ అవుతాను, ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళ యాక్షన్ మూమెంట్ అయితే స్టార్ట్ చేసి అదొక ప్యాషన్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఏమేమి తెలియచేస్తుందో వాళ్ళ గురించి. హెర్మిట్, 5 of Cups, ది మెజిషియన్. చూసారా ఇక్కడ తెలుస్తుంది మనకి ఏమేమి వచ్చినాయి. ది హెర్మిట్, 5 of Cups, ది మెజిషియన్. ఎట్లా ఉందంటే గైస్ వాళ్ళకి ది హెర్మిట్ ఇన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళ ఆలోచన అంతా వన్ బై వన్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కదా. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ వాళ్ళు అనుకున్నది జరగదేమో, ఈ పర్సన్ కూడా తప్పించుకుని వెళ్ళిపోతే మళ్ళీ మాకు ఇంకో పర్సన్ని వెతుక్కోవాలి, లేకపోతే మేము అనుకున్నట్లు జరగదేమో అన్న ఆలోచనతో ఒక ఆలోచన అయితే వాళ్ళలో ఉంది అనేది తెలుస్తుంది. సో ది హెర్మిట్ ఎట్లా అంటే ఏం చేస్తున్నా వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లే ఇంకా. అంటే మనం ముందే అనుకున్నాం కదా, మనం మంచి కర్మలు చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితమే వస్తుంది. సో వాళ్ళ యాక్షన్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఎటు నుంచి ఇంకా ఏ విధమైన రిజల్ట్ అనేది కనిపించట్లేదు. అంటే వాళ్ళు ఒకటి కోరుకున్నారు, అన్నిటినీ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే చేతిలోనంతా వాళ్ళు కోరుకున్నట్టు డబ్బు అంతా చేతిలోనే ఉండాలి. ఓ ఎంపరర్ అంటే ఎలా అంటే ఒక కింగ్ పొజిషన్ ఎట్లా ఉంటుందో అట్లాంటి పొజిషన్లో హై పీక్ పొజిషన్ మాకు రావాలి. దానికోసం ఎవరినైతే చక్కగా గ్రిప్లో పెట్టుకోవాలో వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవాలని, వాళ్ళని మాటల ద్వారా కానీ వాళ్ళ చేతల ద్వారా కానీ వాళ్ళని ఇంప్రెస్ చేయాలని వీళ్ళ స్కిల్ అంతా డెవలప్ చేసుకోవడం, వీళ్ళ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం, పదే వాళ్ళకి వాట్సాప్లో చాట్ చేయడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని ప్రేస్ చేయడం కానీ, ఇట్లాంటివి చేయడం, ఇట్లాంటివన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ రిజల్ట్ అయితే ఇంకా ఏమీ రాలేదు వాళ్ళకి. వాళ్ళు ఆలోచిస్తున్నారు లైట్ పట్టుకొని ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తున్నా కూడా ఇంకా నేను అనుకున్న రిజల్ట్ నాకు రాలేదు, అసలు ఏంటి సొల్యూషన్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఆలోచించిన దారి అనేది వెంటనే దొరకదు కదా. ఇక్కడ ది హెల్మెట్ ఎట్లా అంటే ఆలోచనలోనే ఉన్నారు, ఏం చెయ్యాలి, ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ వెలుతురు కనిపించట్లేదే, ఈ లైట్ పట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను కానీ నాకు ఏం దారి దొరకట్లేదే, నేను నా యాక్షన్స్లో నేను వెళ్ళిపోతున్నాను కానీ నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ రావట్లేదే అన్నట్టు, మంచి సిచ్యువేషన్స్ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అట్లాంటి సిచ్యువేషన్స్ రావట్లేదే అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంది. ఇక్కడ 5 of Cups ఎనర్జీ ఎట్లా ఉందంటే మొత్తం కప్స్ అన్నీ తిరగబడిపోయినాయి. ఉన్న 2 కప్స్తో వాళ్ళకి హ్యాపీనెస్ లేదు. అంటే వాళ్ళు ఉన్నది ఏదైతే ఉందో వాళ్ళు దాంతో హ్యాపీగా లేరు. అంటే ఇక్కడ చూడండి, మీ రిలేషన్షిప్లో మీరు ఇచ్చే అఫెక్షన్ కానీ, ఎమోషనల్ కనెక్షన్ కానీ, లవ్ కానీ వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. కానీ ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నారు, అక్కడ అది దొరకట్లేదు, ఇక్కడ మీ దగ్గర ఉన్నది పోగొట్టుకున్నారు. ఇంకా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, అమ్మో ఇదంతా జరగట్లేదు బాబోయ్ ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు. ది మెజిషియన్ అంటే మంత్రాలు మాయలు చేస్తే ఎట్లా మెజిషియన్ ఎలా చేస్తారు, ఇక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయాలని ఆ సిచ్యువేషన్స్, ఆ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎట్లా అంటే ది మెజిషియన్ ఎలాగైతే మ్యాజిక్లు చేసుకుంటూ బమ్మిని తిమ్మిని చేస్తారో అలాగ చెయ్యాలి. అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, అంటే ప్రేమ లేని చోట ఉన్నట్టు నటించడం, ఉన్న చోట వాళ్ళకి ఏది కావాలో అది కోరుకోవడం, నిజంగా ప్రేమ చూపించకుండా ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తూ ఫైనాన్షియల్గా డబ్బు పరంగా వాళ్ళ దగ్గర ఏదైతే కావాలో ఎదుటి మనిషి దగ్గర అదంతా లాక్కోవడానికి చూడటం, ఇట్లాంటి ఆలోచన కన్నింగ్ ఆలోచనలు అన్నమాట. ది మ్యూజిషియన్ ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదేమైనా కూడా ది మ్యూజిషియన్ అని వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఒక మ్యాజిక్తో ఏదో ఒక మిరాకిల్ చేసేసి అన్నింటిలోని సాధించేసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇంట్రెస్ట్ ఉంది, డబ్బు పరంగా బాగా ఇంట్రెస్టెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. వాళ్ళు ముందు పాస్ట్లో డబ్బు అంతా పోగొట్టుకున్న పర్సన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా డబ్బు అని అనుకుంటున్నారంటే, వేరే వ్యక్తుల వాళ్ళ నుంచి డబ్బు రావాలి అని కోరుకుంటున్నారంటే సహజంగా వాళ్ళు ఎలా ఉంటారంటే ఎదుటి మనిషి డబ్బుకు అట్రాక్ట్ అవుతారు, ఎదుటి మనిషి అవసరాలను వాడుకోవడానికి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళ రియల్ క్యారెక్టర్ అది కాదు. ఇక్కడ చూసారా, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్, ఏదేమైనా వాళ్ళైతే ఎలా ఉన్నారంటే
ఏమి చేసినా కూడా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మేము కోరుకున్నట్టు డబ్బును సాధించాలి. మేము ఏదైతే కోరుకుంటున్నాం పేజ్ ఆఫ్ కప్స్ అంటే మేము ఏదైతే రిలేషన్షిప్ వైజ్ మేము ఆ రిలేషన్ని మేము మా చేతిలోకి తీసుకుని మేము హోల్డ్ చేసుకుంటూ మేము అనుకున్నది సాధించాలి అనే ఒక మైండ్ సెట్తో అయితే ఉన్నారు. సో ఇక్కడ ఎట్లా ఉంది అనేది అయితే మనం చూద్దాం. అంటే వాళ్ళు అనుకున్నవన్నీ యూనివర్స్ చేయాలని రూల్ లేదు కదా గైస్. సో వాళ్ళ మనసులో అయితే అది ఉంది. యూనివర్స్ ఏం చెప్తుందో మనం చూద్దాం. ది మూన్ కార్డ్ వచ్చిందంటేనే వాళ్ళ మనసులో అలా అనుకుంటున్నారు, కానీ వాళ్ళకైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనశ్శాంతి అనేది లేదు అనేది అయితే తెలుస్తుంది గైస్. అంటే ఏదో సాధించేయాలి, ఏదో చెందాలి, ఏదో ఒకటి ముందుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. మైండ్ అయితే స్ట్రాంగ్గా ఉంది, ఏదో కోరుకుంటున్నారు, కానీ మనశ్శాంతి అయితే లేదు. ఎందుకుంటుంది? ఒక పర్సన్ని బాగా మోసం చేసి ఆడించేసి మీ మనసుని ముక్కలు చేసి ఏదో కోరుకుంటూ ఇంకా ఎవరి దగ్గరకో వెళ్తుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి? ఇంకా ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే డబ్బు కావాలి, డబ్బు పరంగా మేము ముందుకు వెళ్ళిపోవాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఏదైతే ఉన్నారో అది కూడా ఎలా ఉంటుందంటే అన్నీ ముందే ఉంటాయి. వాళ్ళు కోరుకున్న విధంగా డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అందుకునే స్టేజ్లో వాళ్ళు ఉండరు. ఏదో ఒక మనశ్శాంతితో కరువై ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళలాగా ఇట్లాంటి, అంటే ఆ టైంకి వస్తున్నట్టే వస్తాయి కానీ చేతికి అందవు. లేకపోతే వాళ్ళకి అన్నీ దొరుకుతున్నట్టే ఉంటాయి, ఏది దగ్గరికి రాదు. అన్నీ మా దగ్గరే ఉన్నాయని ఫీల్ అవుతారు, కానీ తీరము చూసేసరికి వాళ్ళకి ఏది అందుబాటులోకి రాదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరగా ఉంటాయి. చూసారా? 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా ఉందంటే ముందుకి వెళ్ళాలి అనే ఆలోచనతోని వాళ్ళు గుడ్డిగా ఎవరినో ఒకరిని ఫాలో అవుతూ ఎవరినో ఒకరిని అనుసరిస్తూ వెళ్ళిపోతున్నారే తప్ప వాళ్ళ లైఫ్లో వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లేరు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ మీ సైడ్ నుంచి వాళ్ళ ఆలోచనలు అయితే తెలుసుకున్నాం కదా, మీకు ఎలాంటి మెసేజెస్ యూనివర్స్ ఇస్తుంది అనేది అయితే తెలుసుకుందాం. మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మీ లైఫ్లో ఒక స్వాడ్ ఎనర్జీ అంటే ఏం జరుగుతుంది మా జర్నీలో? మీరేమో వాళ్ళని బాగా నమ్మేశారు, ఏం జరుగుతుంది వాళ్ళతోనే మీ లైఫ్ అనుకున్నారు, ఏం జరుగుతుంది మా జర్నీలో అనేది మీకు అర్థం కావట్లేదు, అసలు ఎటు వెళ్తున్నాము అనే సిచ్యువేషన్స్లో ఉన్నారు మీరు. 5 ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ స్వార్డ్స్ అన్నీ కూడా సమస్యలుగా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్నీ సమస్యలుగా ఉన్నాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనేది మీ ఆలోచన. సో ఏంటి రిలేషన్షిప్ ఏంటి, ఈ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీ ఆలోచన. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఇంకా మంచి ఇదైతే ఇచ్చింది గైస్. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే చూడండి, ఇక్కడ ఒక పర్సన్ మీ దగ్గరికి వాళ్ళ యొక్క ప్రేమనైతే తెలియచేస్తున్నారు. ఆ పర్సన్ అంటే మీ లైఫ్లోకి చక్కగా మీరు కోరుకున్న రిలేషన్, ఎమోషనల్ కనెక్షన్ అయితే మళ్ళీ జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే మీకు ఒక బొకే ఇస్తున్నారు, ఎవరో ఒక పర్సన్కి బొకే ఇస్తున్నారు చక్కగా. అలాంటి ఎమోషనల్ కనెక్షన్ అయితే మళ్ళీ మీకు లైఫ్లో జరుగుతుంది అనేది అయితే మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. బట్ 7 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎట్లా అంటే ఏదైతే మీకు జరుగుతుందో మీ లైఫ్లో, ఏదైతే పాస్ట్లో జరిగిందో దాన్ని మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ని కూడా మనం ముందుగానే ఇప్పుడు అనుకున్నాం. మీ పార్ట్నర్ ఎవరైతే మీ సోల్మేట్ అనుకున్నారో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఏంటి అనేది, వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. మీకు ఆల్రెడీ అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను, కానీ మీకు ఆల్రెడీ అవన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉంటాయి, మీకు అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, యూనివర్స్ మీకు అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది, అట్లాంటి టాలెంట్ కూడా ఇస్తుంది. చూసారా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మీ లైఫ్ ఒక చేంజ్. అంటే అక్కడ వరకు ఏదైతే జరిగిందో, అక్కడ వరకు ఏదైతే బాధని అనుభవించారో అదంతా అక్కడతో ఎండ్ అయ్యి చక్కగా మీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేదైతే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూద్దాం ఇప్పుడు మీకు ఏంజల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయి, మీకు ఏంజల్స్ నుండి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది అయితే చూద్దాం. మీ లైఫ్ గురించి, మీ రిలేషన్షిప్ గురించి ఏంజల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయి. నవ్ యు ఆర్ ఆస్క్డ్ ఏంజల్స్ హెల్ప్. మీకు ఏంజల్స్ హెల్ప్ని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఏంజల్స్ హెల్ప్ అయితే అవసరం, తప్పకుండా ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తాయి అనేది అయితే ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఎవరైతే
ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుందో వాళ్ళందరూ తప్పకుండా బిలీవ్ చేయండి. ఏంజల్స్ మీకు తప్పకుండా మీకు సపోర్ట్ చేయడం, మీకు అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది అనేది. ఇంకొకటి నెక్స్ట్ది కూడా అదే వచ్చింది. మీరు ఏంజల్స్ యొక్క వింగ్స్ మిమ్మల్ని గార్డియన్ కింద, ఏంజల్ వింగ్స్ కింద మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. మీకు ఏదైతే లవ్ కావాలో డివైన్ లవ్ అది ఇస్తూ మీకు ఏంజల్స్ వాళ్ళు మీ గార్డెన్స్ కింద ఉంటూ వాళ్ళ యొక్క రెక్కల కింద మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేది అయితే. అంటే మనకు ముందే వచ్చింది కదా ఏంజల్స్, మీకు ఇప్పుడు ఏంజల్స్ హెల్ప్ కావాలి, తప్పకుండా మీరు ఏంజల్స్ హెల్ప్ని పొందుతారని. అలాగే ఎలాంటి హెల్ప్ అంట, మీరు వాళ్ళ యొక్క ఏంజల్స్ రెక్కల కింద ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎట్లాంటి భయం లేకుండా, ఎట్లాంటి సమస్య లేకుండా ఒక డివైన్ లవ్ని పొందుతారు, చక్కటి ప్రొటెక్షన్ని పొందుతారు అనేది ఏంజల్స్ ఇచ్చే మెసేజ్ గైస్. చూసారా ఎంత మంచి మెసేజెస్ వస్తున్నాయో. టు బీ హెల్ప్ టు హీల్. చూసారా ఏంజల్స్ హెల్ప్ చేస్తాయంట మీకు ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అవన్నీ హీల్ అవ్వడానికి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ మీకు దక్కడానికి, మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అదంతా హీల్ చేయడానికి ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తాయి అనేది అయితే ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా ఏంజల్స్ మెసేజ్ అయితే ఇంత చక్కగా రావడం జరిగింది. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.